వెల్కమ్ టు వార్త. నేను దేవా. హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి వన్ వే ట్రాఫిక్ అయితే మాత్రం అమల్లోకి వచ్చిందనే చెప్పాలి. హెచ్సిటీలో భాగంగా ఈ యొక్క వన్ వే ట్రాఫిక్ అయితే మాత్రం హైదరాబాద్ సిపి సజ్జనర్ ఆహ్, ఆగస్టు 18వ తారీఖు నుంచి కూడా ఈ యొక్క ట్రాఫిక్ రూల్స్‌ని అయితే మాత్రం అమల్లోకి తెచ్చినట్లు ఇప్పటికే వెల్లడించారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఈ యొక్క ట్రాఫిక్‌కు సంబంధించి ఇప్పటికే చాలా వాటికి ట్రయల్ రన్స్ కూడా నిర్వహించారు పోలీసులు. దీంతో అంటే రాబోయే రోజుల్లో సుమారు ఏడాదిన్నర పాటు కూడా 7 అండర్ పాస్‌లు, 7 ఫ్లైఓవర్ల పనులు వేగవంతంగా కావడానికే ఈ యొక్క హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ ఉన్నటువంటి వన్ వే ట్రాఫిక్‌ని అయితే గనక అమల్లోకి వచ్చినట్లు ఇప్పటికే హైదరాబాద్ సిపి సజ్జనర్ అయితే వెల్లడించాడు. ప్రస్తుతం మనం విజువల్స్‌లో కూడా చూసుకోవచ్చు. అటువైపు అంటే ఇప్పటి వరకు కూడా హైదరాబాద్ ట్రాఫిక్‌కి సంబంధించి వన్ వే అంటే ఒకే వైపు నుంచి 2 వైపుల నుంచి వెళ్ళటం అంటే ఉంటది కానీ తిరిగి రావటం అయితే లేదు. అంటే దీని ద్వారా అటువైపు ప్రయాణికులు కూడా ఎన్నో ఇబ్బందులైతే ఎదుర్కొంటున్నారు. అంటే మొదటి రోజు నుంచి కూడా ఈ ప్రయాణానికి సంబంధించి అయితే గనక ప్రయాణికులు మరీ ముఖ్యంగా వాహనదారులు అయితే గనక ఎన్నో ఇబ్బందులు, అవస్థలైతే పడుతున్నారు. అదేవిధంగా అంటే మొత్తం మీద గనక మనం చూసుకున్నట్లయితే పంజాగుట్ట నుంచి జూబ్లీ చెక్ పోస్టు రోడ్ నెంబర్ 45 మీదుగా ఐటీ కారిడార్కు వెళ్ళే వాహనదారులు కేబీఆర్ పార్క్ జంక్షన్ నుంచి బసవతారకం ఫిలిం నగర్ మీదుగా రోడ్ నెంబర్ 45 చేరుకొని అక్కడి నుంచి ఐటీ కారిడార్ చేరుకోవచ్చని అయితే మాత్రం ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు అయితే మాత్రం కొన్ని సూచనలు అవి ఇవి చేసుకొచ్చారు. అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వన్ వే ట్రాఫిక్ అనేది మాత్రం మరీ ముఖ్యంగా ప్రధాన జంక్షన్లకు సంబంధించి అంటే కేబీఆర్ పార్క్ అనగానే మనకు గుర్తొచ్చేది జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ అనే చెప్పాలి. ఇక్కడ ఎంతో అంటే అటువైపు పొలిటీషియన్స్ అయితేనేమి అదేవిధంగా వ్యాపారవేత్తలు అయితేనేమి అత్యధికంగా అంటే ధనవంతులే ఉన్నటువంటి ప్రదేశంలో ఈ యొక్క అంటే అటువైపు గచ్చిబౌలి హైటెక్ సిటీ వెళ్ళే వాహనదారులు కూడా కంపల్సరీ కూడా కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్ పోస్ట్ టచ్ చేస్తూనే వెళ్తారు. అలాంటి వారికి మాత్రం ఈ యొక్క వన్ వే ట్రాఫిక్ అయితే మాత్రం తీవ్ర ఇబ్బందులు అంటే అవస్థలు పడుతున్నట్లు ప్రస్తుత పరిస్థితి. అదేవిధంగా అంటే రాబోయే రోజుల్లో అంటే దాదాపు ఏడాదిన్నర పాటు ఈ వన్ వే ట్రాఫిక్ అయితే కనుక అమల్లో ఉంటుందని, దీని ద్వారా అటువైపు ట్రాఫిక్ పోలీసులు కూడా 24 గంటల పాటు అంటే నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని అయితే మాత్రం హైదరాబాద్ సిపి సజ్జనర్ వెల్లడించారు. మొదటి రోజు అంటే ఆగస్టు 18వ తారీఖున స్వయంగా సజ్జనర్ గారే అటువైపు ట్రాఫిక్ కూడల్లో, ప్రధాన కూడల్లో తానే స్వయంగా వచ్చి మరీ అటువైపు వాహనదారులకు నోటీస్ బోర్డులు అయితేనేమి, అలాగే డైవర్షన్ బోర్డ్స్ అయితేనేమి సూచించారు. అదేవిధంగా అంటే ఈ పోలీసులు కూడా ట్రాఫిక్ పోలీసులు కూడా 24 గంటల పాటు వారికి 3 షిఫ్ట్లు ఉంటాయని 10 to 6 ఒక షిఫ్టు, ఆఫ్టర్నూన్ 6 to 2 ఒక షిఫ్టు, మార్నింగ్ 6 to 2 ఒక షిఫ్టు, అదేవిధంగా నైట్ 10 to 6 కూడా షిఫ్ట్ ఉంటుందని ఏడాదిన్నర పాటు కూడా ట్రాఫిక్ పోలీసులు నిర్విర్యామంగా కేబీఆర్ పార్కు చుట్టూ ఉన్నటువంటి రోడ్లకు సంబంధించి ట్రాఫిక్ పోలీసులు కూడా 24 గంటలు పర్యవేక్షిస్తుంటారని, ప్రయాణికులు, వాహనదారులు కూడా ఈ యొక్క సూచనలను అయితే కనుక అమల్లోకి తీసుకొని మరి అటువైపు ట్రాఫిక్కి సంబంధించి పోలీసులకు సంబంధించి వారు కూడా కొంత సంయమనం పాటించి మరి వారి యొక్క సూచనలను అమల్లోకి తీసుకొని వారి యొక్క సూచనలను పరిగణలోకి తీసుకొని మరి పాటించాలని అయితే మాత్రం ఇప్పటికే కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే ట్రాఫిక్ అమల్లోకి వచ్చిన పరిస్థితి. అదేవిధంగా అంటే ట్రాఫిక్ పోలీసులు నిరంతరం వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా వారి యొక్క పర్యవేక్షణలో ఈ వన్ వే ట్రాఫిక్ అయితే కొనసాగుతున్నట్లు మనకు అందుతున్న సమాచారం. శ్రీకాంత్తో దేవా వార్త, హైదరాబాద్.